ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మున్సిపాలిటీ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. తాము ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే ఆ సీటును కాంగ్రెస్ లాక్కుందని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు కూడా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారని ఆమె స్పష్టం చేశారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ 287వ జయంతిని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగు బండార్ నిర్వహించి సేవలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుచుకున్నామని వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. మేము జాగృతోళ్ళం ఒక సీటు గెలిచినాం. ఒక చైర్మన్ రాత్రికి రాత్రే ఆ చైర్మన్ ను సీఎం గారు పిలిపించుకొని కలిసి. అంటే నేను ఏం అడుగుతా ఉన్నా అంటే కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా అసలు? ఒక సీటు 2 సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి, 70-80 వచ్చినాయి. ఇంకా ఆగడెందుకు ముఖ్యమంత్రి గారు మీకు? అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థమైతలేదు. పిలిపించుకొని వాళ్ళని కలుసుడు. ఇక్కడ కాంగ్రెస్ కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని కలిసిందా మీ ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని కలుస్తలేడు. మొదలు పక్క పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు. ఆ విషయం ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంది? మీరు ఓటర్లకు చెప్పిన మాటల సంగతి ఏంది? ఇట్లా చేసే బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయింది. ఇట్లా చేసే ప్రతిపక్షాలు ఉండొద్దు, వేరే వాయిస్ ఉండొద్దు అని చెప్పి ఎక్కడ ఎవరున్నా బీఆర్ఎస్ లో చేర్చుకొని ఆనాడు ప్రజలకు వెగటు పుట్టించారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో పోతున్నది. ఇది కరెక్ట్ కాదు. గెలిచినటువంటి వాళ్ళు ఇండిపెండెన్స్ చిన్న చిన్న వాళ్ళని ఉండనియండి. ప్రతిపక్షం ఉండాలి రాష్ట్రంలో. అడిగేటోడు ఉంటేనే అడుగు ముందుకు పడుతుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేటటువంటి సంస్థ ఉంటుంది. ఒకసారి నాకు తెలిసి మొక్కుబడిగా మీటింగ్ పెట్టిరు. కానీ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన ఏ అంశంలో కూడా ట్రైబల్స్ పనికొచ్చే పనులు ముఖ్యమంత్రి గారు చేస్తలేరు. కాబట్టి దయచేసి ఏదైతే సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో మన ఆత్మగౌరవం కోసం, మన అభివృద్ధి కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎటువంటి చెడు పనులు చేయకుండా సమాజానికి తొవ్వ చూపించాలనేటటువంటి సందేశం ఏదైతే సేవాలాల్ గారు ఇచ్చిండ్రో వారి యొక్క సందేశం బాగా సమాజంలో ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలైనా మనమైనా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి సేవాలాల్ గారి జయంతిని జాగృతి ఆఫీస్లో చేయడం చాలా సంతోషం. ఇక్కడ ఇంతమంది స్వామీజీలు వచ్చి, ఇంతమంది గురువులు వచ్చి మమ్మల్ని, మా కార్యకర్తల్ని, నాయకుల్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా మీ దయతో జాగృతి చాలా ముందుకెళ్తుంది అనేటటువంటి విశ్వాసం బలపడతా ఉంది.